సంవత్సరాలు సెట్స్ మీద ఉంటున్నాయి కానీ థియేటర్స్ లోకి రావటం లేదు సినిమాలు. వీటికన్నా వెనక స్టార్ట్ అయిన సినిమాలు షూట్ చేయటం, రిలీజ్ అవ్వటం కూడా జరిగిపోతున్నాయి కానీ ఈ సినిమాలు మాత్రం ఇంకా రిలీజ్ డేట్లు వెతుక్కునే పనిలోనే ఉన్నాయి. మరి రిలీజ్ డేట్ల కోసం జనాలు డిమాండ్ చేస్తున్న ఆ సినిమాలేంటి? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సినిమాలు రిలీజ్ మాత్రం అవ్వడం లేదు. అలా 2 ఏళ్లకు పైగా సెట్స్ మీదున్న సంబరాల ఏటిగట్టు ఫైనల్లీ రిలీజ్ డేట్ ఇచ్చింది. రిలీజ్ ఎప్పుడెప్పుడు అని అడిగిన వాళ్లకి సంక్రాంతికి సాలిడ్ రిలీజ్ అని అదిరిపోయే డేట్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీపై అంచనాలతో పాటు మిగిలిన సినిమాలకి డేట్లెప్పుడిస్తారు అంటూ హీరోలకి డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. సంబరాల ఏటిగట్టుతో పాటు లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా స్వయంపు. ఈ సినిమాకి కూడా మేకింగ్ వీడియోలు, పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు కానీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వడం లేదు. నిఖిల్, భరత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉందని చెప్తున్నా డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు. రిలీజ్ డేట్ అర్జెంటుగా చెప్పాల్సిన సినిమా ఏదైనా ఉంది అంటే అది చిరంజీవి విశ్వంభర సినిమానే. సంవత్సరంన్నర నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉన్న విశ్వంభర రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు టీం. చిరంజీవి లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీపై బజ్ ఉన్నా బాగా డిలే చేస్తూ ఉండడంతో జనాల్లో ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతోంది. లేటెస్ట్గా దసరాకి రిలీజ్ అవ్వొచ్చు అన్న రూమర్ వినిపిస్తూ ఉండడంతో మరోసారి రిలీజ్ డేట్ పై చర్చ స్టార్ట్ అయింది. నాగార్జున కూడా అంతే. తన కెరియర్లో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న 100వ సినిమా గురించి ఏం రివీల్ చేయలేదు. అప్డేట్స్ తో పాటు కనీసం రిలీజ్ ఎప్పుడన్న విషయంపై కూడా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో హింట్ కూడా ఇవ్వడం లేదు టీం. మరోవైపు నాగ చైతన్య సినిమా వృషకర్మ కూడా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఈసారి ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసేలా మంచి సబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్న నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ షూట్స్ లో సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన నాగ చైతన్య రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. సినిమాల విషయంలో స్పీడ్ చూపిస్తున్న రిలీజ్ విషయంలో మాత్రం బాగా వెనుకపడ్డారు గోపీచంద్. వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న ఈ మాస్ హీరో ఒక్క సినిమాకి కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. మరి ఇది సేఫ్ జోన్లో ఉండటమా లేక అసలు షూటింగ్ ఎప్పుడవుతుందో తెలియకనా? వరుసగా ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ సినిమాల విషయంలో మాత్రం సూపర్ స్పీడ్ గానే ఉన్నారు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డితో చేస్తున్న భరతవర్ష మూవీతో పాటు మరో సినిమా చేస్తున్న గోపీచంద్ ఈ 2 సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్స్ మీద ఎలాంటి న్యూస్ రివీల్ చేయలేదు. అసలు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకపోవడంతో రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చో అన్న డైలమా క్రియేట్ అవుతోంది. రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న మరో సినిమా స్లమ్ డాగ్. ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ స్లమ్ డాగ్ పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది. అదిగో ఇదిగో రిలీజ్ అవుతోంది అంటూ అంచనాలు పెంచేస్తున్న స్లమ్ డాగ్ మాత్రం ఇంకా డేట్ వెతుక్కునే పనిలోనే ఉంది. దాదాపు సంవత్సరం నుంచి ప్రాసెస్ లోనే ఉన్న ఈ సినిమాని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేస్తారు అనుకుంటే ఇంకా డేట్ మీద మాత్రం కొలిక్కి రాలేదు టీం. శర్వానంద్ కూడా మాట తప్పేశాడు. ఈ నెల 28న భోగి సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేసిన శర్వానంద్ తీరా డైలమా క్రియేట్ చేశాడు. రిలీజ్ కి ఇంకా 10 రోజులే ఉంది, అలా అని సినిమా పోస్ట్ పోన్ అనౌన్స్ చేయలేదు. రిలీజ్ అని ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు. దాంతో డైలమాలో ఉన్న ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ మాస్ యాక్షన్ డ్రామాగా భోగి సినిమా తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో మే 1న రిలీజ్ అవ్వాల్సిన గూఢాచారి 2 సినిమా అసలు అతాపతా లేదు. అడవిశేషి హీరోగా బనితా సంధు, ఇమ్రాన్ హష్మి ఇంపార్టెంట్ రోల్స్ లో తెరకెక్కుతున్న గూఢాచారి 2 ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది.
మంచి క్రేజ్ ఉన్న ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు మేకర్స్. విశ్వక్ సేన్ ఫంకీ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా విశ్వక్ నెక్స్ట్ సినిమాల లైనప్ ని మాత్రం గట్టిగా సెట్ చేసుకున్నాడు. కంప్లీట్ డిఫరెంట్ జానర్ లో కల్ట్ లెగసీ మూవీస్ హడావిడిగా స్టార్ట్ చేశారు. వరుసగా టీజర్ తో పాటు సాంగ్ కూడా రిలీజ్ చేసిన విశ్వక్ రిలీజ్ డేట్ మీద మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నాడు. శ్రీ విష్ణు హడావిడి చూసి కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రిలీజ్ మరో వారం 10 రోజుల్లోనే అనుకున్నారు జనాలు. జూన్లో రిలీజ్ ప్లాన్ చేసుకునే ఈవెంట్లు కూడా చేసింది టీం. ప్రతి పాటకి ఈవెంట్ చేసి మరీ సందడి చేశారు. తీరా సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేశారు అన్నది ఇంకా సస్పెన్సే. మరి ఈ సినిమాలు రిలీజ్ డేట్స్ ఇచ్చేదెప్పుడా అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు.